కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య జగిత్యాలలో కలకలం రేపుతోంది. కట్టుకున్న భర్తే కాల యముడై ప్రాణం తీశాడు. అయితే యూట్యూబ్లో ఎప్పుడు యాక్టివ్గా ఉండేటువంటి వైష్ణవి చివరి వీడియో ఇప్పుడు కన్నీళ్లు తెప్పిస్తోంది. ప్రెగ్నెన్సీ కావడంతో స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్ళామంటూ గత 8 రోజుల క్రితం ఒక వీడియోని పోస్ట్ చేసింది. గత కొన్ని రోజుల నుంచి జ్వరంతో దాంట్లో బాధపడుతున్నటువంటి విషయాన్ని వెల్లడించింది. జ్వరంతో బాధపడడం వల్ల వీడియోస్ ఎక్కువగా చేయలేకపోతున్నాను, మళ్ళీ అతి త్వరలో వీడియోస్తో మీ ముందుకు వస్తానంటూ చెప్పిన వైష్ణవి మాటలు చివరి మాటలుగా మిగిలిపోయాయి. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారుతుంది. తన యూట్యూబ్లో 8 రోజుల క్రితం పెట్టింది. తన పోస్ట్లో స్కానింగ్కి సంబంధించినటువంటి వివరాలను కూడా పంచుకుంది అందరికీ, అభిమానులందరికీ, తన ఫాలోవర్స్ అందరికీ కూడా. వరుసగా గత కొన్ని రోజుల నుంచి తన పర్సనల్ విషయాలన్నీ కూడా చెప్తూ వస్తుంది. తన ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి కూడా ఆ తర్వాత ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా తన ఫాలోవర్స్కి, తన కుటుంబ సభ్యుల్లాగా వారందరికీ పంచుకుంటున్నటువంటి ప్రతి అంశం కూడా ఇప్పుడు నెమరు వేసుకుంటూ తన యొక్క ఫాలోవర్స్ తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ఎప్పుడు నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండేటువంటి వైష్ణవి హోలీ పండుగ రోజు తన భర్తతో చేసినటువంటి చిలిపి పనులకు సంబంధించినటువంటి వీడియోలను కూడా ఆ యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఇలా వరుసగా తన యూట్యూబ్లో ఇప్పుడు చూస్తున్నటువంటి చివరి వీడియోస్ తన బాధ, తన యొక్క ఆవేదన, తను చేసేటువంటి అల్లరి, ప్రతి సన్నివేశాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేస్తోంది. ఏదేమైనా కూడా వైష్ణవి ఒక యూట్యూబర్గా ప్రతి నిత్యము ప్రజలకు ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని చెప్తూ చలాకీగా ఉండేటువంటి ఒక అమ్మాయి ఈరోజు తను కట్టుకున్నటువంటి భర్త చేతిలోనే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేశారు. అనేక వీడియోస్లో వారిద్దరు కూడా వారి అభిప్రాయాన్ని కూడా పంచుకున్నారు. ఒక వీడియోలో తనకు ప్రెగ్నెన్సీ అవ్వడం పట్ల తన భర్త కొంత అపోజ్ చేశాడనేటువంటి విధంగా కూడా ఒక టైటిల్ తోటి ఒక వీడియోను కూడా పెట్టడం జరిగింది వైష్ణవి. మరి ఈ వివాదం అంతా అక్కడి నుంచి మొదలైందా, లేకుంటే ఏం జరిగిందో తెలియదు, కానీ నిన్న రాత్రి వీరిద్దరి మధ్య నెలకొన్నటువంటి తీవ్రమైనటువంటి వాదోపవాదాలు ఈరోజు ఉదయం కట్టుకున్నటువంటి భర్తే వైష్ణవిని అత్యంత దారుణంగా, కిరాతకంగా కత్తితో పొడిచి చంపేటువంటి పరిస్థితికి దారితీస్తుంది. ఈ ఘటన పట్ల స్థానికులందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైష్ణవికి న్యాయం జరగాలి, కడుపులో ఉన్నటువంటి బిడ్డతో పాటుగా వైష్ణవిని దారుణంగా హత్య చేసినటువంటి ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా వైష్ణవి బంధువుల రోదనలైతే మిన్నంటిపోయాయి. అక్కడ తల్లిదండ్రులు, మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ హాస్పిటల్ వద్ద రోధిస్తున్నటువంటి తీరు అక్కడున్న వారందరికీ కూడా కళ్ళల్లో నుంచి నీళ్లు చెమ్మగిలా చేస్తున్నాయి. ఒక్కసారి చూడండి, ఆ తల్లి కడుపు కోత ఎవరు తీర్చగలరు? తన బిడ్డ ప్రేమించినటువంటి వ్యక్తితో వివాహం చేశారు, తన ఇష్టాలనే తమ ఇష్టాలుగా భావించారు, తను చేసే ప్రతి పనికి కూడా వెన్నుదన్నగా నిలిచారు. అలాంటిది తను కోరుకున్నటువంటి ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారంటే ఇంట్లో ఓకే చెప్పి ఆ వ్యక్తిని వాళ్ళింట్లో వెలివేసినా కూడా వీళ్ళింట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నారు ఆ తల్లిదండ్రులు. వైష్ణవి మీద ఉన్నటువంటి ప్రేమ, వైష్ణవి మీద ఉన్నటువంటి ఇష్టం ఆ తల్లిదండ్రులను ఎక్కడికైనా తీసుకువెళ్ళేలాగా ప్రేరేపించింది. కానీ ఈరోజు నమ్మి వచ్చినటువంటి ఆ వ్యక్తి, వారింట్లో మకాం వేసినటువంటి ఆ వ్యక్తి వారి కన్న బిడ్డని వారి నుంచి దూరం చేశాడు. అంతేకాకుండా కడుపులో పెరగబోతున్నటువంటి ఒక బిడ్డని తుది దశలోనే చిదిమేశాడు. ఇలాంటి వ్యక్తి, ఇలాంటి రాక్షసుడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదంటూ కూడా ఇప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆగ్రహంతో, కంఠస్వరంతో ఇక్కడ నినదిస్తున్నారు. ఘటన ప్రస్తుతానికి వైరల్గా మారింది. జగిత్యాలలో ఈ విషయానికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అయితే పోలీసులు కొనసాగిస్తున్నారు. అసలు ఎక్కడ గొడవలు మొదలయ్యాయి? ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చినటువంటి వీరు గత కొంతకాలంగా యూట్యూబ్లో కూడా వీడియోలు పెడుతూ చాలా హ్యాపీగా వారి యొక్క చలాకీతనంతో వీడియోలను కంటెంట్ క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో 8 రోజుల క్రితం వరకు కూడా వీడియోలు పెట్టి పాజిటివ్ అట్మాస్ఫియర్తో ఉన్నటువంటి వీరి కుటుంబంలో అసలు ఏం జరిగింది? ఇంత దారుణంగా ఒకే రోజులో చంపవలసినటువంటి పరిస్థితి ఆ వ్యక్తికి ఎందుకు వచ్చింది? ఈ ఘటన వెనుక ఇంకేదైనా ఇతర కారణాలు ఉన్నాయా? ఇలా అనేక రకాలుగా ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. కానీ చివరి వీడియోకి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టేస్తున్నాయి. ముఖ్యంగా ఆ తల్లిదండ్రులకైతే తీరని కడుపు కోత మిగిల్చాడు ఈ దుర్మార్గుడు. అత్యంత కిరాతకంగా ఎవరు ఊహించలేదు. ఆ కుటుంబ సభ్యులు కానీ, ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఆ గ్రామస్తులు ఉన్నటువంటి ఏ వ్యక్తులైనా కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా కొనసాగుతున్నారు, యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చేసుకుంటున్నారు, కాలం వెల్లదీస్తున్నారు అనుకున్నారే తప్ప
అతని కడుపులో ఇంత విషం దాగిందని, అది తన బిడ్డని కట్టుకున్న భార్యను కూడా అత్యంత దారుణంగా చంపేటువంటి స్థితికి తీసుకువస్తుందని ఎవరు ఊహించలేదు. సో ప్రస్తుతానికి ఈ యొక్క ఘటనకు సంబంధించి అయితే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. స్కానింగ్ రిపోర్ట్లో ఏం వచ్చింది ఏం రాలేదు క్లారిటీ ఇంకో వీడియోలో చెప్తా. కొంచెం సరిదైంది, రిపోర్ట్స్ వచ్చినాయి. మిమ్మల్ని ఒకటి అడగాల, ఒక వీడియో నెక్స్ట్ వీడియో పెడతా, ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోర్రి. నాకు కొద్దిగా గ్యావర్ అవుతుంది. ఈ వీడియో తింటే గైస్, ఈ వీడియోలో ఏం అర్థం కాకపోతే ఏమనుకోరు గైస్. ఏదో నేనైతే స్కానింగ్ పోయినా, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా అని మీకు చెప్పాలి కదా. మళ్ళీ మీకు చెప్పకపోతే అక్క నువ్వు వీడియోస్ పెడతలేవు అది అని అంటారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మళ్ళీ నాకు హెల్త్ బాగుంటలేదు. 2 days నుంచి ఫీవరు, గొంతు చూసిరు కదా, ఫుల్ సర్దైంది. కొంచెం అర్థం చేసుకోర్రి, ఓకేనా గైస్. ఈ వీడియో తింటే మీకు ఏమైనా వీడియోలు కావాలంటే కామెంట్ చేయర్రి. నాకు వీడియోస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ లేదు, అట్లాని ఎడిటింగ్ మీద కూడా లేదు. కొంచెం అర్థం చేసుకోరు గైస్, ప్లీజ్ ఏమనుకోకూరి. ఈ వీడియోలో ఏముందంటే మేము అక్కడికి పోయినాం, టెస్ట్లు చేయించుకున్నాం, గింతే, ఏం లేదు, ఏమనుకోకూరి. మీకు నచ్చిన వీడియో మేము తీస్తాం త్వరలో. ఈ వీడియో తింటే గైస్.